హైదరాబాద్ నలుమూలల నుంచి వస్తున్న గణపయ్యలతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసరాలు సందడిగా మారాయి. ఓవైపు వర్షం పడుతున్నా మరోవైపు గణనాథులను భక్తులు నిమజ్జనం చేస్తూనే ఉన్నారు. చిన్న చిన్న బొజ్జ గణపయ్యలతో పాటు భారీ విగ్రహాలు ట్యాంక్ బండ్కు క్యూ కట్టాయి. అబిడ్స్ నుంచి ట్యాంక్ బండ్ వరకు గణేశుడి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పాతబస్తీ, సికింద్రాబాద్ నుంచి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు తరలి వస్తున్నాయి. వీధి వీధిన కొలువైన గణనాథులు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. రైట్, ఇంకా హైదరాబాద్లో కోలాహలంగా గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. నగర వ్యాప్తంగా కొలువు తీరిన గణనాథులంతా గంగమ్మ ఒడిలో చేరేందుకు తరలి వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వర్షం పడినా లెక్క చేయకుండా ఆ వర్షంలోనే నృత్యాలు చేస్తూ ఆ గణనాథులను అయితే గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు భక్తులు. ప్రస్తుతం పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి తెలుగు ఫ్లైఓవర్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. శ్రీనివాస్, మొత్తంగా కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా అటు వినాయక నిమజ్జనానికి కిక్కిసిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున సిటీలోని విగ్రహాలన్నీ కూడా చివరి రోజు కావడంతో నిమజ్జనానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఈ రోజు చూసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపుగా 40 నుంచి 50 విగ్రహాలు మొత్తంగా కూడా నిమజ్జనం అన్నట్టుగా తెలుస్తూ ఉంది. భారీ గణనాథుడు పూర్తిగా బాలాపూర్ గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత పూర్తిగా ఓల్డ్ సిటీ నుంచి భారీ గణనాథులన్నీ కూడా నిమజ్జనకి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంటిల్లిపాది అందరూ కూడా ఈ గణనాథులను చూసేందుకు పూర్తిగా నిమజ్జన శోభాయాత్రను తిలకించేందుకు పెద్ద ఎత్తున కూడా ట్యాంక్ బండ్కు చేరుకోవడంతో పూర్తిగా కూడా ట్యాంక్ బండ్ ఎనిమిదిలన్నీ కూడా కిక్కిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సెక్రటరియట్ ముందు ఉన్నటువంటి మార్గం కావచ్చు, ఎన్టీఆర్ మార్గంలో కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, అలాగే ట్యాంక్ బండ్ కావచ్చు, పూర్తిగా కూడా కోలాహలంతో అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా తమ నృత్యాలతోటి పూర్తిగా కూడా డమరులతోటి పూర్తిగా వెల్కమ్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తున్న విగ్రహాలు ఎక్కడ ప్రతిష్ఠించారు, కమిటీ ఏంటి అన్ని కూడా పూర్తిగా ఇక్కడ అనౌన్స్ చేస్తూ వాళ్ళలో ఉత్సాహాన్ని నింపుతూ వాళ్ళందరినీ కూడా నిమజ్జన శోభాయాత్ర తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ మార్గ్లో కావచ్చు, అలాగే ట్యాంక్ బండ్ వైపు కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. విగ్రహాలన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. అన్ని క్రేన్స్ దగ్గర కూడా వెయిటింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయంత్రం 5:30 ప్రాంతాల తర్వాత చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున విగ్రహాలని ఒకేసారిగా ఇటు ట్యాంక్ బండ్ వైపు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వర్షం తర్వాత కొంత ఉపశమనం పొందిన, ఎందుకంటే పొద్దున్న నుంచి చూసినట్లయితే ఎండ విపరీతంగా ఉంది. సో అప్పుడు కూడా కొంత క్రౌడ్ తగ్గింది. తర్వాత వర్షం కూడా దంచి కొట్టడంతో మొత్తంగా వీధులన్నీ కూడా కొంతమేర మొత్తం కూడా జన సందడి కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ వర్షం తగ్గిన తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఉదయం ఎంత క్రౌడ్ అయితే ఉందో సేమ్ అంతే క్రౌడ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా వెహికల్ వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఇక్కడ వీధులన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ సెల్ ఫోన్స్లో ఈ యొక్క శోభాయాత్రను కావచ్చు, ఆ యొక్క వినాయక రూపాలను కావచ్చు, అన్నీ కూడా సెల్ ఫోన్స్లో సెల్ఫీలు తీసుకుంటూ గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఇది అటు ఎన్టీఆర్ మార్గంకి వెళ్ళడానికి కావచ్చు, అలాగే ఇటు ట్యాంక్ బండ్ వైపు వెళ్ళడానికి కావచ్చు, ఇదే మార్గంగా లకడీ కపూర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి గణనాథులన్నీ ఇక్కడ చేరుకుంటూ ఉన్నాయి. పూర్తిగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే మోహింజాయ్ మార్కెట్ దగ్గరనే పెద్ద క్యూ ఉందని చెప్పుకోవచ్చు. మోహింజాయ్ మార్కెట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు కూడా పూర్తిగా గణనాథులంతా కూడా బారులు కట్టారు. సో బడా గణనాయకులందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం అనుకున్న టైంకే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన యాత్ర పూర్తయిపోయిన తర్వాత బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు సంబంధించి కొంత లేట్ అయిపోయింది. అనుకున్న టైంకి ఒక 2 గంటలు లేట్ అయిపోయింది. కానీ అక్కడి నుంచి కూడా బాలాపూర్ గణేశుడు పూర్తిగా నిమజ్జన యాత్ర పూర్తయిపోయిన తర్వాత లాల్ దర్వాజా అక్కడ నుంచి పూర్తిగా కూడా ఓల్డ్ సిటీ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ గణనాథులన్నీ కూడా వస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర చూసుకున్నట్లయితే ఆ టెలిఫోన్ భవన్ దగ్గర నుంచి కావచ్చు, ఇటు అసెంబ్లీ దగ్గర నుంచి కావచ్చు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు వరుసగా విగ్రహాలన్నీ బారులు ఉంటాయి. వచ్చిన వాటిని వచ్చినట్టు వెహికల్స్ను అటు ఎన్టీఆర్ మార్గకి కొన్ని పంపిస్తూ ఉన్నారు. క్రేన్ నెంబర్ 3, 4, 5 దగ్గర చూసుకున్నట్టు ఇప్పటికే పూర్తిగా ప్యాక్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇటు ట్యాంక్ బండ్ వైపు మొత్తం విగ్రహాలని కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మనం చూసుకోవచ్చు వివిధ రూపాలలో ఉన్నటువంటి గణేష్లందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పంచముఖ గణేష్ మనకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా 5 ముఖాలు ఉన్నాయి. 5 వివిధ ముఖాలతోటి పూర్తిగా గణేష్
భారీ విగ్రహం కూడా తరలి వస్తూ ఉంది. సో ఇలా వివిధ కళా రూపాలతోటి వివిధ రూపాలతో విగ్రహాలన్నీ కూడా తరలి వస్తుంటోటి పెద్ద ఎత్తున భక్తులు వీటన్నిటిని కూడా సెల్ ఫోన్స్లో చిత్రీకరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంతా కూడా కరతాళ ధ్వనులతో వచ్చినటువంటి ఉత్సవ కమిటీ వాళ్ళకి కావచ్చు, విగ్రహాలకు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్తా ఉన్నారు. కడసారి ఈ ఒక్క ఉదయం చేసినటువంటి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అటు బడా గణేష్ ఎవరైతే ఉదయం నిమజ్జనం చేసినటువంటి హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి వెళ్ళి మరొకసారి చూసొద్దామని చెప్పేసి అక్కడి నుంచి పూర్తిగా కూడా నడుచుకుంటూ మళ్ళీ ట్యాంక్ బండ్ వైపు వస్తామన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నెక్లెస్ రోడ్ దగ్గర నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా పూర్తిగా ఆ యొక్క క్రౌడ్తోనే ప్యాక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కొంత ఇబ్బంది పడ్డా కూడా ఆహ్లాదంగా ఉండడం, వాతావరణం పూర్తిగా చల్లబడిపోవడంతో, ఉక్కపోత కూడా లేకపోవడంతో పెద్ద ఎత్తున చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తిగా అటు టెలిఫోన్ భవన్ దగ్గర నుంచి ఇటు ట్యాంక్ బండ్ వరకు కూడా పూర్తిగా విగ్రహాలతోటే ఈ రోడ్డంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఈ శోభాయాత్ర ఈరోజు నైట్ వరకు కూడా కొనసాగుతుంది. ఇంకా మిగిలిపోయినటువంటి విగ్రహాలు, ఇంకా లేటుగా వచ్చేటువంటి విగ్రహాలు ఏమన్నా ఉన్నట్లయితే రేపు కూడా నిమజ్జన యాత్ర కొనసాగుతుందని చెప్పేసి కూడా అటు భాగ్యనగర ఉత్సవ సమితి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటికే ఇంకా కొన్ని వేల విగ్రహాలు రావాల్సి ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఇంకా ఓల్డ్ సిటీలో కావచ్చు, అటు ఎందుకంటే సరూర్ నగర్ చెరువులోకి అటు కొన్ని విగ్రహాలు పంపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పిఓపి విగ్రహాలు కొంతమేర తగ్గిన పిఓపి విగ్రహాలు హైకోర్టుకు సంబంధించినటువంటి ఆంక్షలు రావడంతో పిఓపి విగ్రహాలన్నీ కూడా ఇక్కడికి కొన్ని రావట్లేదని చెప్పేసి నిన్న మొన్న మాత్రమే కొన్ని విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం ప్రక్రియ కంప్లీట్ చేశారు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే పిఓపి విగ్రహాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటువంటి ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు. కొన్ని పిఓపి విగ్రహాలు తీసుకొచ్చినప్పుడు కూడా పోలీసులకి వీళ్ళందరూ కూడా కొంత వాగ్వాదం జరిగింది. సో పిఓపి విగ్రహాలు ఏ విగ్రహాలైనా కూడా ప్రస్తుతం ఉన్న వాటిని వచ్చినట్టుగా పూర్తిగా కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తంగా కూడా కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుంది. చిన్నపిల్లలు అందరూ కూడా కేరింతలతోటి కర్తాల ధ్వనులతోటి ఆ పుజ్జ గణపయ్యను అటు సాగర్ తీరంలోకి తీర్చేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆ కమిటీ వాళ్ళతో పాటు ఈ నవరాత్రులు పూజించినటువంటి ఆ గణపయ్యతో వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. సో గణపయ్యను సాగర్ తీరానికి చేర్చేందుకు ఆ వేడుకను చూసేందుకు ఇంటిల్లిపాది రావడంతో మొత్తంగా కూడా సాగర్ మొత్తం కూడా పూర్తిగా కిక్కిరిసిపోయింది, మొత్తం కూడా ప్యాక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. భాగ్యనగరంలో ఎక్కడ చూసినా కూడా ఈరోజు అన్ని రోడ్లన్నీ కూడా గణేష్ సంబంధించినటువంటి నిమజ్జనాలతోనే బాయ్ బాయ్ గణేష్, మళ్ళీ కలుస్తాం గణేష్ అని చెప్పేసి అంటూ బాయ్ బాయ్ చెప్పేందుకు వీధుల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క పరిస్థితిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్నాను పంచముఖ గణనాథుడు, వెనకాల చూసుకున్నట్లయితే బాహుబలి గణనాథుడు. సో మొత్తంగా కూడా డ్యాన్స్లు, డీజేలతోటి, డప్పు చప్పుళ్లతోటి నృత్యాలు చేసుకుంటూ గణనాథుని నిమజ్జన యాత్రకి తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఒక చేతిలో చూసుకున్నట్లయితే 5 చేతుల్లో కూడా 5 వివిధ రూపాలతోటి గద అవన్నీ కూడా పట్టుకొని ఆ గణనాథుని డిజైన్ చేశారు. సో కింద చూసుకున్నట్లయితే అక్కడ నరసింహస్వామికి సంబంధించినటువంటి విగ్రహము, అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. సో రకరకాల వినాయకుళ్ళు, రకరకాల రూపాల్లో, రకరకాల దేవుళ్ళ రూపాలలో కావచ్చు, వీటన్నిటిని కూడా నవరాత్రులు పూజించి ఇక్కడ తీసుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో శోభాయాత్రకు సంబంధించి అయితే కన్నుల పండుగగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా కోలాహల వాతావరణం మధ్య నిమజ్జన యాత్ర అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా కొన్ని వందలాది విగ్రహాలు, వేలాది విగ్రహాలు రావాల్సి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మొత్తంగా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మాత్రమే ఎన్టీఆర్ సంబంధించి కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, ఇవన్నీ కూడా విగ్రహాలు తరలి వెళ్తున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున భారీ విగ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు పోలీసులు రూట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ కూడా చివరి వరకు తిలకించేందుకు కూడా వాళ్ళని పంపిస్తూనే ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ఆఫీసర్స్ కూడా, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎక్కడికక్కడ పటిష్ట చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. మొత్తంగా కూడా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసందోహంతో, గణపయ్య నామాలతోటి పూర్తిగా మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.